ఆడు దుర్వ్యాపారం చేస్తూ ఉంటాడట. పేరేమో పాలు, వాస్తవంగా అమ్మేదేమో నీళ్లు. లీటర్ పాలల్లో 2 లీటర్ల నీళ్లు కలుపుతాడట. అదేమంటే ఏమంటాడో తెలుసా? అచ్చమైన గేదె పాలు ఇవి. ఆడు పాల వ్యాపారం. అద్భుతం ఏంటంటే, 1 క్యాన్ నిండా పాలు తీసుకొచ్చేవాడట, 2 ఖాళీ క్యాన్లు తీసుకొచ్చేవాడట. ఊరి ఎంట్రన్స్లో దీనిలో కొంత, దానిలో కొంత, 3 పావులు పోసి ఇక్కడ కొట్టు. అదేమంటే స్వచ్ఛమైన గేదె పాలు అంటూ ఉంటాడట. ఒకరోజు దేవుడు అడిగి ప్రత్యక్షమై, ఒరే పిసినారివాడా, ఎందుకురా ఇంత మోసం చేస్తావు? నీకు ఒక పని చేస్తా. ఇదిగో, జనాలకి ఎట్లా నీళ్ల పాలు అమ్మకుండా స్వచ్ఛమైన పాలు అమ్మేటట్లుగా రోజుకొచ్చి 1 క్యాను పాలు కాదు, నీకు సముద్రం అంత పాలు ఇస్తా, అమ్ముకో. ఎంత తోడుకుంటావో అంత తోడుకో. ఆ సముద్రంలో ఉన్న పాలన్నీ తోడుకొని అమ్ముకోరా అని చెప్పాడట. వాడంట గడ్డం కింద చేయి పెట్టుకొని నీరసంగా ఉన్నాడంట. అరే, నీ బాధ ఏంటో చెప్పరా? పాల సముద్రం ఇచ్చావు కానీ నీళ్ళ సముద్రం వేయలేదు కదయ్యా. దేవుని బిడ్డలారా, స్థిర బుద్ధి కలిగిన వాడు ధనం మీద వ్యామోహం ఉండదు. అలాగని సంపాదించడం తప్పని కాదు, కష్టపడటం తప్పని కాదు. నేను అంటాను, స్థిర బుద్ధి కలిగిన వాడు ధనం మీద వ్యామోహాన్ని చంపుకుంటాడు. కొంతమంది చూడండి, కష్టపడి సంపాదించరు. గమనించండి, ఈ గేమ్ ఆడితే డబ్బులు బాగా వస్తాయేమో, దానిలో పెట్టుబడితే డబ్బులు బాగా వస్తాయేమోనని కష్టాన్ని ప్రక్కన పెట్టి వక్రమ మార్గాల్లో సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రేపు ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో చెప్తాను. ఏమన్నాడు తెలుసా? అబ్రహాం లింకన్ తన కొడుకు చెప్తూ, నాన్న, నీ కష్టాతీతం కానిది 100 రూపాయలు నీకు వచ్చిన దానికంటే నీ కష్టంతో రూపాయి సంపాదించు, దాంతో తృప్తిగా బ్రతుకు. క్రైస్తవ జనమా, డబ్బు కొరకు నువ్వు పరిగెత్తొద్దు. డబ్బు నీ వెంట పరిగెత్తేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ధనధాన్యాల కొరకు నువ్వు పరిగెత్తొద్దు. ఆస్తిపాస్తుల కొరకు నువ్వు పరిగెత్తొద్దు. నిన్ను హెచ్చించే కాలం ఒకటి దేవుడు నిర్ణయించాడు. క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరత తప్పకుండా దేవుడు తీరుస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక.